కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా ప్రజల పక్షానే ఉంటామని హరీష్ రావు స్పష్టం చేశారు. జైళ్లు కేసులకు భయపడే ప్రసక్తే లేదని చెప్పారు. పోరాడి సాధించిన తెలంగాణను నిలబెట్టే ప్రయత్నం చేస్తామన్నారు. రేవంత్ సర్కార్ కుట్రలను న్యాయస్థానాల్లోనే ఎదుర్కొంటామన్నారు. కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కయ్యే కేసులు పెడుతున్నాయని చెప్పారు. రేవంత్ పాలనలో సివిల్ సప్లై శాఖలో అవినీతి జరిగిందని, బీఆర్ఎస్ ఈడీకి సీబీఐకి కేంద్రానికి ఫిర్యాదు చేసి 6 నెలలైనా ఒక్క కేసు లేదని హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఎన్ని కుట్రలు చేసినా ఇచ్చిన హామీలపై నిలదీస్తూనే ఉంటామని తేల్చి చెప్పారు. కేసులు పెట్టినా నువ్వు మా కేటీఆర్ గారిని కానీ మా మీద ఎంత వెంటపడ్డా మేము ఈ 4 కోట్ల ప్రజల పక్షాన ఈ కష్టపడి పోరాడి సాధించిన ఈ తెలంగాణను నిలబెట్టే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే పోరాటాలు మాయి ఈ తెలంగాణ రావడానికి కేసీఆర్ గారి నాయకత్వంలో కష్టపడి తెలంగాణ తెచ్చిన వాళ్ళం. దీన్ని కాపాడుకునే బాధ్యత మా మీద ఉంటుంది. నువ్వు కేటీఆర్ గారి మీదనో మా నాయకుల మీదనో ఎన్ని కేసులు పెట్టినా మాకు రాజ్యాంగం మీద నమ్మకం ఉన్నది, న్యాయస్థానాల మీద నమ్మకం ఉన్నది, ధర్మం మీద నమ్మకం ఉన్నది. ప్రజల పక్షాన మేము పోరాడుతూనే ఉంటాం. ఈడీ వాళ్ళు సమాచారం అడిగినరు, ఈడీ వాళ్ళు సమాచారం అడిగినని వస్తున్నది. అడిగినరా లేదా నిజం సబ్జెక్టు కరెక్షన్. సాయంత్రం కంప్లైంట్ ఇస్తారు, పొద్దుగాల ఎఫ్ఐఆర్ అవుతుంది, మళ్ళీ సాయంత్రం వరకే ఈడీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు. అంటే కాంగ్రెస్ బీజేపీలు ఎంత కుమ్మక్కైనరో స్పష్టంగా అర్థమవుతుంది. చోటే బై బడే బైల బంధం ఇవాళ స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు అర్థమవుతా ఉంది. సివిల్ సప్లైలో స్కామ్ అయింది, 1000 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైంది రేవంత్ పాలనలో. దాని మీద చర్య తీసుకోండి అని ఈడీకి సిబిఐకి కేంద్ర ప్రభుత్వానికి మేము ఫిర్యాదు చేసి 6 నెలలైనా ఎందుకో కాంగ్రెస్ మీద కేసు అంటే ఆ విచారణ చేయడానికి బీజేపీ ముందుకు వస్తలేదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద ఈడీ రైడ్ అయినట్టుగా 70-80 రోజులు అయినట్టుంది. ఇదివరకు ఆ రైడ్లు ఏమైందో ఇంతవరకు ఈడీ చెప్పది, పొంగులేటి నోరిప్పడు. అమృత్లో స్కామ్ జరిగింది అని ఢిల్లీకి పోయి కేటీఆర్ గారు ఫిర్యాదు చేసినా దాని మీద బీజేపీ మాట్లాడదు. అన్యాయంగా అక్రమంగా మా మీద ఎన్ని కేసులు పెట్టే ప్రయత్నం చేసినా భయపడేది లేదు. మేము పోరాటాలతోని త్యాగాలతోని తెలంగాణ సాధించిన వాళ్ళం. రేపు కూడా ఈ తెలంగాణ హక్కులు కాపాడడానికి ప్రజల పక్షాన, తెలంగాణ భవిష్యత్తు కోసం, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ని కాపాడడం కోసం ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా నిన్ను అడుగుతూనే ఉంటాం. నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మా కార్యకర్తలు, మా నాయకులు, మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మేమందరం కూడా నిన్ను అడుగుతూనే ఉంటాం. ఈ కేసులు మాకు కొత్త కాదు, పోరాటాలు మాకు కొత్త కాదు. కేసుల కన్నా, నీ వేధింపుల కన్నా 4 కోట్ల ప్రజలు మాకు ముఖ్యం. ఈ హైదరాబాద్ ఇమేజ్ మాకు ముఖ్యం. అందుకే హైదరాబాద్ ప్రజలు ఈ కార్ రేసింగ్ జరిగిన హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీనే హైదరాబాద్ ప్రజలు ఆశీర్వదించిండ్రు. అన్ని వర్గాల ప్రజలు హైదరాబాద్లో అన్ని సీట్లు మమ్మల్ని గెలిపించిందంటే కేటీఆర్ బాగా చేసిండు కనుక, బీఆర్ఎస్ ప్రభుత్వం బాగా చేసిండ్రు కనుక మమ్మల్ని గెలిపించిండ్రు. ఇప్పటికైనా ఈ పిచ్చి ప్రయత్నాలు మానుకో, ఇప్పటికైనా ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేయాలని చెప్పి కోరుతూ సెలవు.